ఏంది నా ఊర్లో వాళ్ళందరూ నిన్ను ఫుల్ తాగుపోతుంటున్నారు, ఒక్కొక్కసారి అయితే మత్తులో కాలంలో పడిపోయారని కూడా చెప్తున్నారు. ఏంది నా అసలు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? A few moments later. అయిపోయింది నాకు కథం. అయ్యా ఏందనా? అయ్యా దేవుడి కోసం ఏమన్నా ఉంటాయి అయ్యా? ఉండు తెస్తా. అగరబత్తిలా? అదే దేవుడి కోసం పండగ చేసుకో. నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు? గట్టిగా చెప్పు. మా అమ్మ. నీకు పుస్తకాలు కొనిచ్చేది ఎవరు? మా నాన్న. నీకు బాగలేకపోతే మొట్టమొదట బాధగా నీ దగ్గర కూర్చొని హాస్పిటల్లో నీ దగ్గర నీ పక్కనే కూర్చునేది ఎవరు? మా అమ్మ. ఓకే, ఇప్పుడు చెప్పు నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. హలో నానా, చెప్పరా. ఇప్పటి నుంచి మనం ఆ పాత ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు నాన్న. ఎందుకురా? ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేసింది నాన్న. నాకు తెలుసురా నువ్వు ఏదో ఒక రోజు సాధిస్తావనేసి. సరే నాన్న, నాకు కొద్దిగా పని ఉంది, నేను మళ్ళా చేస్తాను. సరే సరే అక్క, ఏమన్నా ఉంటే ధర్మం చేయక్క. రే భయపెట్టేసావు కదరా, నేను ఇంకా దయ్యం అనుకున్నాను రా. ఏంద్రా దయాలు ఉంటాయని నమ్ముతున్నావా? అయితే దేవుడు ఉంటాడనేసి నువ్వు నమ్ముతున్నావా? అలాంటప్పుడు దయ్యాలు కూడా ఉంటాయి కదా. అన్నా చెప్పరా. ఎవరితో నా మాట్లాడుతున్నావు? రే కనిపించట్లేదా నేను ఓడుతో? ఒరే దయ్యం రే, పరిగిరే. ఏంద్రా చెప్తున్నావు? మమ్మీ దయ్యం. పోయినసారి న్యూ ఇయర్కి డబ్బులే లేదు, ఈసారి మాత్రం కన్ఫర్మ్ కూడా దగ్గర డబ్బులు లాక్కోవాలా. రే మచ్చా, న్యూ ఇయర్కి డబ్బులు ఇవ్వవా?